ప్రియమిత్రులకు శుభోదయం. లీలాసుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసంలో 56వ శ్లోకం ఇలా ఉంది. విశ్వోపప్లవశమనైక బద్ధ దీక్షం విశ్వాసస్తబకిత చేతసాం జనానాం పశ్యామ ప్రతి నవకాంతి కందళాత్రం పశ్యామ పతి పతి శైశవం మురారేః. విశ్వోపప్లవశవనైక బద్ధ దీక్షం విశ్వాసస్తబకిత చేతసాం జనానాం. విశ్వాసస్తబకిత చేతసాం జనానాం. విశ్వాసము చేత అంటే వీడే పరమ పురుషుడు రక్షకుడు అనేటటువంటి భక్తిపూర్వకమైన అనన్యమైనటువంటి విశ్వాసము చేత స్తబకిత గుర్తులుగా చేయబడిన మిక్కిలి విశ్వాసము కలిగినటువంటి చేతసాం మనస్సు కలవారైన జనానాం జనుల యొక్క సమస్తమైన ఉపద్రవముల యొక్క శమన శాంతి యందు లేక శాంతింపచేయుటయందు ఏక ముఖ్యముగా బద్ధ కట్టబడిన గైకోబడిన దీక్షం నియతి గలదియును అంటే నియమము కలిగినటువంటిదియును ప్రతి నవకాంతి కందళాద్రాం ప్రతి క్షణమును నూతనముగా కనపడుచున్న కాంతుల యొక్క కందళ మొలకల చేత ఆర్ద్రం సరసమైనదియును అగు మురారేహ్ శ్రీకృష్ణుని యొక్క శైశవం బాల్యమును ప్రతి మార్గమునందును అనగా మాటి మాటికి ప్రతి చోట కూడా పశ్యామహ చూచుచున్నాము అంటున్నాడు లీలాసుకుడు. ఆ బాలకృష్ణుని యొక్క విశ్వాసపాత్రమైనటువంటి పరమ పురుషుడైనటువంటి విశ్వాస సమస్తమును కూడా తమ యందు ఉంచుకున్నటువంటి ఉపప్లవములను పోగొట్టునటువంటి కాంతులతో కూడినటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క బాల్యము యొక్క మార్గములను బాల్యమునందలి చేష్టలను ప్రతి చోట నా కన్నులకు కనిపించుతున్నది అంటున్నాడు పరమ భక్తుడైనటువంటి లీలాసుకుడు. దానికి వెలగపూడి వెంకనామాచుని యొక్క తెనుగు చేత ఇలా కొనసాగింది. నూత ధారాధర కాంతి కందళము కన్నుల్ చల్లజేయన్ సమగ్రతరాతంక పరంపరాశమన దీక్షన్ దేహముల్ వజ్రగాయతముంచన్ నెర నమ్మినట్టి ప్రజకచానందము దేవకీ సుతును యారపు పాలలీలల్ గణవచ్చున్నాదు దృగ్వీధులన్. నుతధారాధర కాంతి కందళము కన్నుల్ చల్లజేయన్ సమగ్రతరాతంక పరంపరాశమన దీక్షన్ దేహముల్ వజ్రకాయత గంచన్ నెర నమ్మినట్టి ప్రజకచానందమౌ దేవకీ సుతును యారపు పాలలీలన్ కనవచ్చున్నాదు దృగ్వీధులన్. తన యందు పరదైవమనియు రక్షకుడనియు భక్తి విశ్వాసములు గల వారి యొక్క సమస్త కష్టములను నమ్మిన వారిని మాత్రమే కాపాడుతాడు భగవంతుడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నప్పుడు మాత్రమే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. సమస్త కష్టములను తీర్చుటయే వ్రతముగా కలిగి ప్రతి క్షణమును క్రొత్తయగు జిగి మొలకలు తలకొత్తుచుండు వెలుంగుచున్న బాలుడై అవతరించినటువంటి ప్రతి క్షణము కూడా తన యందు కొత్త కాంతులను వెదజల్లుచున్నటువంటి చిన్ని కృష్ణుని యొక్క బాల్యమును మాటి మాటికి కంటున్నాము చూస్తున్నాము అని ఆనందపడిపోతున్నాడు లీలాసుకుడు. స్వస్తి.